అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ ఛానల్. కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, అద్దిరిపోయింది అసలు. ఇంకా సమ్మర్ సీజన్ కూడా వచ్చేసింది కదా, అండ్ ఇఫ్తియార్ కూడా చాలా ఇంపార్టెంట్ రెసిపీ అన్నమాట. అన్ని కాంబినేషన్స్ కలిసిపోతాయి దీంట్లో. మిల్క్, ఫ్రూట్స్, సేమియా, షుగర్ అన్నీ ఉంటాయి దీంట్లో. అంతా బాగుంటుంది రెసిపీ. పిల్లలు కానీ ఫ్రూట్స్ అండ్ మిల్క్ని అవాయిడ్ చేసి వీటి రెండింటిని కాంబినేషన్లో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అనేది చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కూడా వస్తుంది, అంతా బాగుంటుంది అసలు. సమ్మర్లో చల్లగా ఇలా తాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసి కొంచెం అంటే చిన్న కప్తో సేమియాని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. అంటే మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు అయితే మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం షుగర్ని ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ని వేసేసి ఒకసారి మంచిగా కలిపి లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పాలని బాయిల్ చేయండి. ఇంకొక సైడ్ ఏమంటే బాయిల్ చేసిన మిల్క్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసిన తర్వాత ఇలాగా ఎల్లో కలర్లోకి అయితే ఇదైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకున్న పాలు అయితే ఉన్నాయి కదా, ఇంకా చిన్నగా ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. పోసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలపండి గంటితో. ఒక 2 మినిట్స్ వరకు ఇలానే బాయిల్ చేయండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మిల్క్ అనేది చిక్కబడిపోతుంది. ఇంకా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి, అంటే కూల్గా అయిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన చూడండి ఇలా అంటే పేరుకుంది. ఇప్పుడు దీని ఒక గంటతో మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు ద్రాక్ష అండ్ 1/2 కప్ కమలా అండ్ 1/2 కప్ బనానా అండ్ 1/2 కప్ పుచ్చకాయ అండ్ 1/2 కప్ కిడ్నీ పండు, అంటే మస్క్ మిలన్ వేసుకున్నాను. అసలు గుర్తుపెట్టుకోండి, పుచ్చకాయ కానీ కిడ్నీ పండు కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఎందుకంటే పుచ్చకాయలో, కిడ్నీ పండులో చాలా వాటర్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కస్టర్డ్ అనేది వాటర్గా అయిపోకుండా కొంచెం వేసుకోండి. ఇంకా లాస్ట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసేసుకొని ఇంకొక 20 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అంతేనండి, సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది.